కళ్ళు గిరాకీ ఫుల్. ఆ కళ్ళు కోసం జనం ఎందుకు క్యూ కడుతున్నారు? ఎక్కడెక్కడో ఊళ్ళ నుండి వచ్చి మరి కొనుక్కుంటున్నారు ఎందుకు? రోజు రోజుకు ఆ కళ్ళుకు ఎందుకు డిమాండ్ పెరుగుతోంది? అంతలా జనాలకు ఏం నచ్చింది ఆ కళ్ళులో? అసలు ఆ కళ్ళులో ఏముంది? ఎక్కడ దొరుకుతుంది? తెలుసుకుందామా? జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ మండలం రాఘవపూర్ గ్రామంలో దొరుకుతున్న ఖర్జూర కళ్ళు కోసం జనం క్యూ కడుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాదు, సుదూరంలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి కూడా ఖర్జూర కళ్ళు కోసం వస్తున్నారు. ఖర్జూర కళ్ళును రుచి చూసిన స్థానిక రాఘవాపూర్ గ్రామస్తుల మౌత్ పబ్లిసిటీతో భలే గిరాకీ ఏర్పడింది. చివరికి స్థానికులైన తమకే దొరకని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతైనా డబ్బు చెల్లించేందుకు సిద్ధమవడంతో ఖర్జూర కళ్ళు తమకు దొరకటం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే తాటి కళ్ళు, ఈత కళ్ళు అందరికీ తెలుసు. ఇదే తరహాలో ఇప్పుడు జనగామ జిల్లాలో ఖర్జూర కళ్ళు జనాన్ని అట్రాక్ట్ చేస్తోంది. కొబ్బరి నీళ్ల కంటే తీయగా ఉండే ఖర్జూర కళ్ళు తాగేందుకు జనం క్యూ కడుతున్నారు. గ్రామంలోని కొందరు రైతులు 3 ఏళ్ల కిందట తమ భూమి చుట్టూ ఖర్జూర చెట్లు నాటారు. అందులో కొన్ని ఎండిపోగా 6 మొక్కలే మిగిలాయి. అవి చెట్లుగా ఎదగడంతో గీత కార్మికులు కళ్ళు తీస్తున్నారు. ప్రస్తుతం 4 చెట్లలో రోజుకు 2 నుంచి కళ్ళు తీస్తున్నారు. ఒక్క చెట్టుకు 20 నుంచి 30 లీటర్ల వరకు కళ్ళు పారుతోందని గీత కార్మికులు చెబుతున్నారు. లీటర్ ఖర్జూర కళ్ళు దాదాపు 500 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ కళ్ళు కొబ్బరి నీళ్ల కంటే తీయగా ఉన్నాయని తాగిన జనం చెబుతున్నారు. ఖర్జూర కళ్ళు తాగితే వాసన కూడా రావటం లేదంటున్నారు. ఈ కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని, కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు ఇతర జబ్బులు నయమవుతాయని చెబుతున్నారు. హైదరాబాద్ కు సరిగ్గా 120 కిలోమీటర్ల దూరంలో నాగర్ కర్నూలులోని తన్నికల్ ప్రాంతంలో కూడా ఈ ఖర్జూర కళ్ళు దొరుకుతుంది. పొద్దున ఊరికి వెళ్తే రోడ్డు పక్కనే కార్లు, బైక్లు పార్క్ చేసుంటాయి. అందరి అడుగులు కుండలు వేలాడుతున్న ఖర్జూర చెట్ల వైపు పడుతుంటాయి. అదే యాదయ్య గౌడ్ ఖర్జూర తోట. మొదటిసారిగా ఖర్జూర కళ్ళను పరిచయం చేశాడు యాదయ్య. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నుంచి ఖర్జూర మొక్కలు తెప్పించి 2 ఎకరాల్లో మొక్కలు నాటాడు యాదయ్య. ఆ ఖర్జూర తోటను తన బిడ్డలాగా చూసుకొని పండించాడు. దీంతో ఖర్జూర చెట్లు బాగా అభివృద్ధి చెందాయి. ఆ చెట్ల నుంచి వచ్చే కళ్ళు అమ్ముకుంటూ ఏకంగా 27 బోర్లు వేశాడు యాదయ్య. రోజుకు 1200 నుండి 2000 వరకు ఈ కళ్ళు ద్వారా సంపాదిస్తున్నాడు ఆయన. ఈ కళ్ళు కోసం హైదరాబాద్ నుంచి కార్లు వేసుకుని వస్తున్నారు కళ్ళు ప్రియులు. ఈ కళ్ళు తాగితే జలుబు, దగ్గు కూడా తగ్గుతాయని వాళ్ళ నమ్మకం. దీంతో ఈ కళ్ళు కోసం ఎగబడుతున్నారు. సాధారణంగా తాటి కళ్ళు, ఈత కళ్ళు చేదుగా, పుల్లగా, కొన్నిసార్లు తీయగా, వగరుగా కూడా ఉంటాయి. కానీ ఖర్జూర కళ్ళు మాత్రం తీయగా, రుచిగా ఉంటుందని అందరూ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవపూర్ ఖర్జూర కళ్ళుకు ఒక బ్రాండ్ గా మారింది. ఖర్జూర కళ్ళు తాగేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలి వెళ్తున్నారు. ఖర్జూర కళ్ళు టేస్ట్ ని ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కళ్ళు ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కళ్ళుకు ఉందని అంటున్నారు కళ్ళు ప్రియులు. ఖర్జూర కళ్ళు తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండటంతో సరిపడా కళ్ళు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కళ్ళు విక్రయదారులు వాపోతున్నారు. ఖర్జూర కళ్ళను చెట్టు నుండి తీసిన తర్వాత 4 గంటల వరకు తాజాగా ఉంటుంది. కూలింగ్ లో ఉంచితే 12 గంటల వరకు నిల్వ ఉంటుంది. ఇందులో సూక్ష్మ పోషకాలైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ కళ్ళులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ మధుమేహం ఉన్న వారికి కూడా మేలు కలిగిస్తుంది. తాటి ఈతకలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండి చక్కెర తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు నివారణకు ఇది అమోఘం. శ్లేష్మం కరిగించి గొంతును క్లియర్ చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తాటి చెట్లు, ఈత చెట్లు కొన్ని నెలలు మాత్రమే కళ్ళునిస్తాయి. కానీ ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కళ్ళు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమకు ఉపాధితో పాటు ప్రజలకు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని గీత కార్మికులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూర కళ్ళను ప్రభుత్వం ప్రోత్సహించాలని గీత కార్మికులు కోరుతున్నారు. ఈ కళ్ళు గిరాకీ ఫుల్. ఆ కళ్ళు కోసం జనం ఎందుకు క్యూ కడుతున్నారు? ఎక్కడెక్కడో ఊళ్ళ నుండి వచ్చి మరి కొనుక్కుంటున్నారు ఎందుకు? రోజు రోజుకు ఆ కళ్ళుకు ఎందుకు డిమాండ్ పెరుగుతోంది? అంతలా జనాలకు ఏం నచ్చింది ఆ కళ్ళులో? అసలు ఆ కళ్ళులో ఏముంది? ఎక్కడ దొరుకుతుంది? తెలుసుకుందామా? జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్ మండలం రాఘవపూర్ గ్రామంలో దొరుకుతున్న ఖర్జూర కళ్ళు కోసం జనం క్యూ కడుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాదు, సుదూరంలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి కూడా
ఖర్జూర కల్లు కోసం వస్తున్నారు. ఖర్జూర కల్లును రుచి చూసిన స్థానిక రాఘవాపూర్ గ్రామస్తుల మౌత్ పబ్లిసిటీతో భలే గిరాకీ ఏర్పడింది. చివరికి స్థానికులైన తమకే దొరకని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతైనా డబ్బు చెల్లించేందుకు సిద్ధమవడంతో ఖర్జూర కల్లు తమకు దొరకటం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే తాటికల్లు, ఈత కల్లు అందరికీ తెలుసు. ఇదే తరహాలో ఇప్పుడు జనగామ జిల్లాలో ఖర్జూర కల్లు జనాన్ని అట్రాక్ట్ చేస్తోంది. కొబ్బరి నీళ్ల కంటే తీయగా ఉండే ఖర్జూర కల్లు తాగేందుకు జనం క్యూ కడుతున్నారు. గ్రామంలోని కొందరు రైతులు 3 ఏళ్ల కిందట తమ భూమి చుట్టూ ఖర్జూర చెట్లు నాటారు. అందులో కొన్ని ఎండిపోగా 6 మొక్కలే మిగిలాయి. అవి చెట్లుగా ఎదగడంతో గీత కార్మికులు కల్లు తీస్తున్నారు. ప్రస్తుతం 4 చెట్లలో రోజుకు 2 నుంచి కళ్ళు తీస్తున్నారు. ఒక్క చెట్టుకు 20 నుంచి 30 లీటర్ల వరకు కళ్ళు పారుతోందని గీత కార్మికులు చెబుతున్నారు. లీటర్ ఖర్జూర కల్లు దాదాపు 500 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ కళ్ళు కొబ్బరి నీళ్ల కంటే తీయగా ఉన్నాయని తాగిన జనం చెబుతున్నారు. ఖర్జూర కల్లు తాగితే వాసన కూడా రావటం లేదంటున్నారు. ఈ కల్లు ఆరోగ్యానికి చాలా మంచిదని, కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు ఇతర జబ్బులు నయమవుతాయని చెబుతున్నారు. హైదరాబాద్ కు సరిగ్గా 120 కిలోమీటర్ల దూరంలో నాగర్ కర్నూలులోని తన్నికల్ ప్రాంతంలో కూడా ఈ ఖర్జూర కల్లు దొరుకుతుంది. పొద్దున ఊరికి వెళ్తే రోడ్డు పక్కనే కార్లు, బైక్లు పార్క్ చేసుంటాయి. అందరి అడుగులు కుండలు వేలాడుతున్న ఖర్జూర చెట్ల వైపు పడుతుంటాయి. అదే యాదయ్య గౌడ్ ఖర్జూర తోట. మొదటిసారిగా ఖర్జూర కల్లును పరిచయం చేశాడు యాదయ్య. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నుంచి ఖర్జూర మొక్కలు తెప్పించి 2 ఎకరాల్లో మొక్కలు నాటాడు యాదయ్య. ఆ ఖర్జూర తోటను తన బిడ్డలాగా చూసుకొని పండించాడు. దీంతో ఖర్జూర చెట్లు బాగా అభివృద్ధి చెందాయి. ఆ చెట్ల నుంచి వచ్చే కల్లు అమ్ముకుంటూ ఏకంగా 27 బోర్లు వేశాడు యాదయ్య. రోజుకు 1200 నుండి 2000 వరకు ఈ కల్లు ద్వారా సంపాదిస్తున్నాడు ఆయన. ఈ కల్లు కోసం హైదరాబాద్ నుంచి కార్లు వేసుకుని వస్తున్నారు కల్లు ప్రియులు. ఈ కల్లు తాగితే జలుబు, దగ్గు కూడా తగ్గుతాయని వాళ్ళ నమ్మకం. దీంతో ఈ కల్లు కోసం ఎగబడుతున్నారు. సాధారణంగా తాటి కల్లు, ఈత కల్లు చేదుగా, పుల్లగా, కొన్నిసార్లు తీయగా, వగరుగా కూడా ఉంటాయి. కానీ ఖర్జూర కల్లు మాత్రం తీయగా, రుచిగా ఉంటుందని అందరూ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవపూర్ ఖర్జూర కల్లుకు ఒక బ్రాండ్ గా మారింది. ఖర్జూర కల్లు తాగేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలి వెళ్తున్నారు. ఖర్జూర కల్లు టేస్ట్ ని ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని అంటున్నారు కల్లు ప్రియులు. ఖర్జూర కల్లు తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండటంతో సరిపడా కల్లు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కల్లు విక్రయదారులు వాపోతున్నారు. ఖర్జూర కల్లును చెట్టు నుండి తీసిన తర్వాత 4 గంటల వరకు తాజాగా ఉంటుంది. కూలింగ్ లో ఉంచితే 12 గంటల వరకు నిల్వ ఉంటుంది. ఇందులో సూక్ష్మ పోషకాలైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ కల్లులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ మధుమేహం ఉన్న వారికి కూడా మేలు కలిగిస్తుంది. తాటి ఈతకలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండి చక్కెర తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు నివారణకు ఇది అమోఘం. శ్లేష్మం కరిగించి గొంతును క్లియర్ చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తాటి చెట్లు, ఈత చెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమకు ఉపాధితో పాటు ప్రజలకు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని గీత కార్మికులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూర కల్లును ప్రభుత్వం ప్రోత్సహించాలని గీత కార్మికులు కోరుతున్నారు.